నమస్కారం. జగ్గంపేట డిజిటల్ న్యూస్కి స్వాగతం. రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిదీనని కేంద్ర మాజీ మంత్రి సిడబ్ల్యూసి సభ్యులు డాక్టర్ ఎంఎం పల్లంరాజు అన్నారు. ఓటర్ల జాబితా అవకతవకలు, ఎన్నికల కమిషన్ అక్రమాలపై జగ్గంపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరోతి శివగణేష్ ఆధ్వర్యంలో శనివారం జగ్గంపేటలో ప్రజాసంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పల్లంరాజు హాజరై కార్యకర్తలు, నాయకులతో కలిసి ప్రజల నుంచి సంతకాల సేకరణ చేపడుతూ ప్రజా మద్దతు కోరారు. అనంతరం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. ఈ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఏం చేసిందంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సెలక్షన్ ప్రాసెస్లోనే తేడా చేసేసారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సెలక్షన్ను ప్రధానమంత్రి గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వీరు ముగ్గురు కలిసి నిర్ణయించేవారు. అంటే ఒక ఆబ్జెక్టివ్గా సెలక్షన్ ప్రాసెస్ ఉండేది. ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి పార్లమెంట్ సమావేశంలో దానికి ఓటింగ్ కూడా లేకుండా బీజేపీ ప్రభుత్వం ఏం చేశారంటే అక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రోలే లేకుండా చేస్తారు. ఇప్పుడు ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ అపోజిషన్, ఒక కేంద్ర మంత్రి ఈ సెలక్షన్ ప్రాసెస్లో చేశారు. ఈ విధంగా ఆ సెలక్షన్ ప్రాసెస్లోనే తేడా చేస్తారు. అంతేకాకుండా ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈ ఓట్ క్యాంపెయిన్ ఎందుకు చేస్తున్నారంటే, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తుందంటే ఇటువంటి అవకతవకలు చాలా జరుగుతున్నాయి అనేది ఆందోళనతోనే, ప్రజల్ని అవేర్నెస్ పెంచడానికే మీ ఓటు హక్కు మీరు కాపాడుకోండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, మన రాజ్యాంగాన్ని కాపాడండి అని చెప్తూ మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. అందుకే ఈ సంతకాల కార్యక్రమాన్ని తీసుకున్నాం. 3 విధాలుగా ఈ అన్యాయం జరుగుతుంది. ఉన్న ఓటర్స్, ఒకవేళ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్స్, అలాంటి వాళ్ళని తీసేయడం జరుగుతుంది. లేని ఓటర్స్ వీళ్ళ సంఖ్య పెంచేసి, మరి ఉదాహరణలు మనకు ముందుకు వచ్చే ఒక ఇంట్లోనే 80 ఓట్లు, ఇంకో ఇంట్లో 50 ఓట్లు, అలాగా అడ్రస్ చూపించేసి విచ్చలవిడిగా ఓట్లు యాడ్ చేయటం. అలాగే సెక్షన్ ఫామ్ 6 అంటే కొత్తగా ఓటర్స్, కొత్తగా 18 ఇయర్స్ దాటిన వాళ్ళు ఓటర్స్గా ఎన్రోల్ చేసుకోవడానికి అది వినియోగించి అక్కడ స్థానికంగా లేని ఓటర్లను కూడా యాడ్ చేయడం. ఈ విధంగా కూడా చాలా అవకతవకలు జరిగాయి. ఈ మధ్య మరి నవంబర్లో బీహార్లో ఎన్నిక రాబోతుంది. అక్కడ కూడా మరి ఎంతమందిని, ఎన్ని లక్షలాది మంది ఓటర్లను తీసేయడం కూడా మనం చూసాం. సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యే వరకు కూడా, సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి ఎవరినైతే తీశారో ఆ లిస్ట్ కూడా పబ్లిష్ చేయండి అని చెప్పే వరకు కూడా ఎలక్షన్ కమిషన్ స్పందించలేదు. ఎలక్షన్ కమిషన్ తరఫున బీజేపీ నాయకులు స్పందిస్తున్నారు కానీ ఎలక్షన్ కమిషన్ స్పందించట్లేదు. ఈ విధంగా ఉంది. అయితే మన ప్రజాస్వామ్యాన్ని మనం బలపరుచుకోవాలి, మన ఓటు హక్కును మనం కాపాడుకోవాలి ఉద్దేశంతో ఈవేళ ప్రజల మధ్యకి వెళ్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీగా. మీరు అందరూ కూడా సహకరిస్తే